సార్, దావోస్ పర్యటనలో తెలుగు రాష్ట్రాలు సాధించింది ఏమిటి? నమస్కారం అండి. దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అనేక సంతకాలు పెట్టి ఎంఓయూలు చేసుకొని 1,73,500 కోట్ల ఎంతో పెట్టుబడులు మాకు వస్తున్నాయని చెప్పి చంద్రబాబు రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. పబ్లిసిటీ కూడా చేస్తున్నారు. అందరూ తిరిగి వచ్చేసారు. అయితే కొంతమంది ఆయన రాజకీయ గురువు అంటారు, ఈయనేమో రాజకీయ గురువు కాదు, నా కొలీగ్ అని అంటారు. ఏది ఏమైనా కొలీగ్ అయితే వాస్తవం. దేంట్లో కొలీగు? కోటుకు నోటు కేసులో కొలీగ్, ఇద్దరు ముద్దాయిలు. రాజకీయంగా కొలీగా, గురువు శిష్యులా కాదా ఏంటనేది పక్కన పెడితే, పెట్టుబడులు భారత్ నుంచి దావోస్కి కంపెనీలను తీసుకెళ్లి అక్కడ వారితో ఎంఓయూలు కుదుర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. అక్కడికి వెళ్ళింది ప్రభావితం చేసే అనేక మంది వ్యాపారవేత్తలు, నాయకుల్ని కలవటం, ప్రపంచం ఎటు వెళ్తుంది అనే, ఏ దిశలో కదులుతుంది అనే అంతర్దృష్టితో చూడటానికి అక్కడికి వెళ్ళాము మనము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అయితే ఇక్కడ సమస్యల్లా హైదరాబాద్ అందరికీ తెలిసినట్టుగా ఉమ్మడి క్యాపిటల్ కాకుండా తెలంగాణకి వెళ్ళిపోయింది. 10 ఏళ్ళు ఉమ్మడి క్యాపిటల్గా ఉంది. దాని తర్వాత కావాలని వాళ్ళు అడగలేదు, ఇస్తామని వీళ్ళు అనలేదు. అయితే ఇప్పుడు వచ్చే పెట్టుబడులన్నీ దేనికి వస్తున్నాయి? ఎక్కడికి వస్తున్నాయి? హైదరాబాద్కి వస్తున్నాయి. వచ్చిన పెట్టుబడుల్లో వచ్చే లాభాలన్నీ ఎక్కడికి పోతాయి? కొంతమంది హైదరాబాద్కి పోతాయి అని అంటున్నారు. వాస్తవం ఏంటి? వాస్తవంగా మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు సహేతుకంగా 2 మాటలు చెప్పారు. నేను హైదరాబాద్ని డెవలప్ చేసింది తెలుగు జాతి కోసం, నేను దీన్ని సమాజం కోసం సృష్టించాను, కొంతమంది కోసం కాదు. జనాలు అలా ఆలోచిస్తున్నారంటే నాకు తెలియదు, ఇది సమాజం కోసం అని అందరూ అనుకుంటున్నారు అని ఆయన అన్నారు. కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ డెవలప్మెంట్కి 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు కారణం. అంతేకాకుండా హైదరాబాద్లో ఐటీ రంగంలో కానీ లేకపోతే ఇతర రంగాల్లో కానీ మోర్ దాన్ 1/3 ఇప్పుడున్న ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు అనుకోండి, యువకులు అనుకోండి, పనిచేస్తున్నారు. మరి ఇక్కడ పెట్టుబడులు పెరిగితే ఉద్యోగాలు ఇక్కడ వాళ్ళకే కాదు కదా, పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉద్యోగాలు వస్తాయి కదా, వాళ్ళకు కూడా వస్తాయి కదా. ఇక్కడ పని చేయకపోవచ్చు, ఇక్కడ పని చేస్తారు. అంటే సుమారు 1/3 కానీ 1/4 ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ దిస్ క్యాపిటల్ అమౌంట్ నిజంగా ఇక్కడ ఏమైనా పెట్టుబడులు వస్తే అవి ఆంధ్ర రాష్ట్రానికి పోతాయి. ఇక్కడ సంపాదించినోడు ఇక్కడ ఖర్చు పెట్టకుండా వాళ్ళ తల్లులకో పిల్లలకో పెళ్ళిళ్ళకో అక్కడ పంపిస్తాడు. అదే కాకుండా దీనికి కనెక్టెడ్ ఏమన్నా వ్యాపారాలు ఉంటే అవి దగ్గరలో ఉన్న రాష్ట్రం కాబట్టి ఆంధ్రాలో కూడా కొంత ఈ ఇండస్ట్రీకి సంబంధించి బిజినెస్ జరిగేదానికి అవకాశం ఉంది. అంతేకాదండి, ఇప్పుడు దావోస్ అనేది ఎలాగంటే, ఇప్పుడు ఫడ్నవీస్ గారు మహారాష్ట్ర నుంచి ఫైనాన్షియల్ క్యాపిటల్. మరి ఈ 2 రాష్ట్రాల్లో ధనిక రాష్ట్రం ఏదంటే తెలంగాణ. అంత మాత్రాన ఆంధ్రాకి ఏ బెనిఫిట్ పొందనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే దేశం ఒక యూనిట్ గా పెట్టుబడులు పెట్టేందుకోసం కేంద్రము వాణిజ్య మంత్రిత్వ శాఖ దావోస్ లో ఈ కార్యక్రమాన్ని నడిపింది. దేశమే ఒక యూనిట్ అయినప్పుడు ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ, ఇంకోటి రక్షణ రంగము, ఏఐ, ఇవన్నిట్లో మొన్న రక్షణ రంగానికి సంబంధించి అమెరికాకు కూడా మనం కొన్ని యువతలు చేసాం. అది భారతదేశం ఒక యూనిట్ గా. అటువంటి పరిస్థితుల్లో సెంటర్కి డబ్బు పోవాలంటే అన్ని స్టేట్స్ నుంచి డబ్బు పడి సెంటర్కి వెళ్ళిపోతుంది. సో ఒక విధంగా ఇక్కడ క్యాపిటల్ వచ్చి, అంటే ఎక్కువ అమౌంట్ వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ జరిగినా ఇక్కడ వచ్చే ఇన్కమ్ మళ్ళీ సెంటర్కి వెళ్ళిపోతుంది. ఆ డబ్బుని కేవలం ఆ డబ్బంతా తీసుకొచ్చి ఇక్కడే ఖర్చు పెడతారంటే కాదు. అది తీసుకొచ్చి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పనుల్లో ఖర్చు పెడతారు. కాబట్టి ఇండైరెక్ట్ గా ఏ రాష్ట్రం డెవలప్మెంట్ అవి కొంత అమౌంట్ దావోస్ లాంటి దగ్గర నుంచి వచ్చి క్యాపిటల్ అయినా కూడా ఆంధ్ర కూడా బెనిఫిట్. అయితే దావోస్ సంగతి పక్కన పెడితే
ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి ఎలా చెందాలి, అసలు చెందుతుందా లేదా? ఈ 3 కళ్ళల్లో ఆ డబ్బు తీసుకెళ్లి 45,000 కోట్లు వాటి మీద ఖర్చు పెట్టినంత మాత్రాన హైదరాబాద్ లాంటి క్యాపిటల్ అమరావతిలో రాదు. పోలవరం ఎత్తు ఎంత ఉంటది, దాని యొక్క పర్యవసానాలు ఏంటి అనేది ఒక చర్చ జరుగుతుంది. విశాఖపట్నం స్టీల్ బ్యాంక్ కొనసాగినంత మాత్రాన, లేకపోతే అక్కడ విశాఖపట్నంలో ఇప్పుడు షీషోర్ దగ్గర కొంత డెవలప్ చేసి కొన్ని కఠిన నిర్ణయాలను పక్కన పెట్టి కొంచెం లాలో వెసులుబాటు చేసి టూరిస్ట్ కి ఎంకరేజింగ్ గా చేసి, అంటే లాని వైలేట్ చేయడమే, మందు తాగే విషయంలో స్త్రీల విషయంలో కొంచెం చూసి చూడనట్టు పోయండి అని చెప్పి స్పీకర్ అంటున్నాడు. అది చాలా తప్పని నేను భావిస్తున్నాను. ఏది ఏమైనా సరే అక్కడ కొంత డెవలప్మెంట్ జరిగినంత మాత్రం రాష్ట్రం బాగుపడదండి. రాష్ట్రం నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు సంపద సృష్టించే పరిస్థితి కనుక రావాలంటే మౌలిక సదుపాయాలు జిల్లా కేంద్రంగా ప్రతి ఊర్లో జరగాలి. జిల్లా హెడ్ క్వార్టర్స్ లో జాబ్స్ అనేది క్రియేట్ కావాలి. ముఖ్యంగా ఇప్పుడు అమెరికాలో అనేక చట్టాలు కొత్తవి వచ్చి మన వాళ్ళు అమెరికాలో పోయి ఉద్యోగాలు చదువులు చేసేదానికంటే ఇక్కడే ఉండేటట్టు పరిస్థితి వచ్చింది కాబట్టి, చాలా మంది వెనక్కి కూడా వచ్చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి, మరి నిరుద్యోగం పెరగకుండా ఉండాలంటే ఒక చక్కటి ప్రణాళిక యూనిట్ డిస్ట్రిక్ట్ యాజ్ యూనిట్ గా చేసి చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అలా జరిగినప్పుడు ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కానీ, లేకపోతే రక్షణ రంగానికి సంబంధించి కానీ, లేకపోతే రైతు వ్యవస్థకి సంబంధించి కానీ, రియల్ ఎస్టేట్ లో కానీ, గ్రీన్ ఎనర్జీలో కానీ, ఇంకా అనేక ఇతర రంగాల్లో జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఆ జాబ్స్ క్రియేట్ అయినప్పుడు ఇన్కమ్ అనేది డెవలప్. అలా అయినప్పుడే ఖచ్చితంగా మనకు డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు 3 రాష్ట్రాలు వాటి మధ్యలో ఉన్న ఆర్థిక భౌగోళిక సంబంధాలు పక్కపక్కనే ఉండటం, నదులు ఒకదాన్ని తోటి పోవటం, ప్రవాహం నీళ్లు ప్రవాహం అన్ని గురించి చెప్తూ, నేను మీతో పోటీ కాదు, నేను టోక్యో నగరం తోటి పోటీ పడదలుచుకున్నాను, రాజధానిగా ఉన్న హైదరాబాద్ రాజధానిగా ఉన్న తెలంగాణ అభివృద్ధి చెందుతూ న్యూయార్క్ టోక్యోలతోటి నేను పోటీ పడుతున్నానని చెప్తున్నాడు. అది నిజంగా సాధ్యమా? 1,75,000 కోట్ల రూపాయలు దాకా అప్పు తెచ్చారని వింటున్నాం. ఈ మధ్య జరిగిన సంక్షేమ పథకాలకి 1 year గవర్నమెంట్ అక్కడ 9,50,000 కోట్లు అప్పు తెస్తే పోయిన గవర్నమెంట్ నీతి ఆయోగ్ ప్రకారం. ఇక్కడ కూడా గవర్నమెంట్ పాత గవర్నమెంట్ చాలా అప్పులు తెచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా సెంటర్ గత కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం పరిపాలన 55,000 కోట్లు అప్పుంటే ఇప్పుడు వీళ్ళు 1,00,000 కోట్లు అప్పున్నట్టుగా సెంటర్ తెచ్చినట్టుగా మనం వింటున్నాం. అంటే అందరూ అప్పులు తెస్తున్నారు, ఆ అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలకి ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఢిల్లీలో అయితే పోటీ అసలు ఏ సంబంధం లేని మెట్రో రైల్లో ఢిల్లీ గవర్నమెంట్ హాఫ్ అమౌంట్ ఇస్తుందంట. అది ప్రజెంట్ సెటప్ ఉన్న హాఫ్ గవర్నమెంట్ చెప్తుంది. ఇలా జరిగితే ఒక ఎకనామిస్ట్ ఏమన్నాడంటే, అభివృద్ధి అనేది 1 year లో జరగాల్సింది 10 ఏళ్ళు పడుతుంది ఈ సంక్షేమ పథకాల డబ్బు ఖర్చు పెడితే అని చెప్పారు. మరి అదే జరిగినప్పుడు మరి మీరు అసాధారణ అభివృద్ధి నేను చూపిస్తాను, టోక్యో, సింగపూర్, ఇంకా న్యూయార్క్ లాంటి నగరాలతో నేను పోటీ పడుతున్నాను, అంతేకాకుండా చైనా +1 కంట్రీకి గమ్యస్థానంగా తెలంగాణ ఉంది అని చెప్పేటప్పుడు మరి మూసినది ఏమైంది? హైడ్రా రియల్ ఎస్టేట్ కట్టడాలు డిమాలిషన్స్ ఏమైపోయింది? ఆ తేనె తొట్టులాగా దాన్ని కదిలించారు. దానికి సంబంధించి ఇప్పుడు రిప్రజెంటేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేసి వచ్చేసారు. మళ్ళా 3 ప్రాంతాలుగా తెలంగాణని అభివృద్ధి చెందిస్తాను. ఓఆర్ఆర్ లోపల కోర్ అర్బన్ ప్రాంతాల్లో ఐటీ ఫార్మా రంగాలు ఉన్నాయి. 2వ భాగం ఓఆర్ఆర్ నుంచి 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ పూర్తయితే 65% తెలంగాణ నగరం ప్రాంతంగా మారుతుంది, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని మీరు చెప్తున్నారు. బాగానే ఉంది. తెలంగాణ సరిహద్దు వరకు గ్రామీణ ప్రాంతంలో
కోల్డ్ స్టోరేజీ, ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులు, మాంసం, కోళ్లలో చేపల ఎగుమతి పాటు వ్యవసాయ అనుబంధ పరిస్థితులు కూడా ప్రోత్సహించాలని మీరు చేస్తున్నారని చెప్తున్నారు. ఈ అన్నిటికీ డబ్బు ఎక్కడుంది? గత ప్రభుత్వం చేసిన అప్పుల మీద కొంత భాగం అసలు అప్పులే కట్టలేమని చెప్పి మీరు చెప్తానే ఉన్నారు. మరి ఇన్ని పథకాలు ఇన్ని చేస్తానన్నప్పుడు ఇవి నిజంగా జరిగేదానికేనా? తెలంగాణ రాష్ట్రం, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో 55,000 కోట్ల డబ్బుతోటి 3 కళ్ళు బాగుపడిపోయి ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే పొరపాటు జరగదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆయన వాస్తవాలు బయటపెట్టి నేను సంక్షేమ పథకాలకి డబ్బులు ఇవ్వలేనని చెప్పడం వల్ల ఆయన ఎటువంటి తప్పు కానీ నేరం కానీ చేయలేదు. కాకపోతే ప్రణాళిక రచించుకొని అప్పుడు వాగ్దానాలు చేసేటప్పుడు శుష్క వాగ్దానాలు చేశారని ఒక బిలీఫ్ అయితే అందరిలో వచ్చేస్తుంది. అది వస్తే మొన్న ఎన్నికల్లో జరిగినప్పుడు ప్రజలు ఎంత జాగరూకతతో ఓట్లు వేశారు. రాబోయే ఎన్నికల్లో మరి అప్పటికి దాకా చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆరోగ్య పరిస్థితి కానీ రాజకీయ పరిస్థితి కానీ ఎలా ఉంటుంది అనే దానికి ఆంధ్రజ్యోతి పేపర్లో వాళ్ళ పేపర్లోనే ఎడిటోరియల్ వాళ్ళనే డిసైడ్ చేస్తూ రాశారు. లోకేష్కి ఇది ఫ్యూచర్ ఉంటుందా లేదా, ఇవన్నీ ఈయన ఎంతకాలం బతుకుతాడు, ఈయన విధానాలు కరెక్టా కాదా, రాజకీయంగా ఎదురు నిలబడి చేస్తాడా లేదా, జగన్ పరిస్థితి ఏంటి, ఇటువంటివన్నీ రాజకీయంగా అనేక మార్పులు జరుగుతుంది. ఇప్పుడు సాయిరెడ్డి గారు వెళ్ళిపోయారు, ఆయన ఏమైనా అప్రూవర్గా మాట్లాడేమో భయం అందరిలో వచ్చింది. అంతేకాకుండా ఆయన వేరే పార్టీకి వెళ్తాడా, అసలు ఏంటి, ఆయన బీజేపీలోకి వెళ్ళాలంటే రానిలేదంటారు. మళ్ళా ఆయన కుటుంబంలో ఎవరికైనా ఆ ఎంపీ పదవి ఇస్తారా, ఇట్లాంటి నెంబర్ గేమ్ జరుగుతుంది. ఇప్పుడు అన్ని రాజకీయంగా అనేక రకాలైనటువంటి మార్పులు చేర్పులు జరిగేటప్పుడు ప్రజా కోర్టులో ప్రజలు అవగాహన తెలుసుకుని ఎన్నికలప్పుడు కూడా ఖచ్చితంగా ఒక విధంగా ఆలోచించి ఎవరికి వేయాలో చూసి అనేక మార్పులు చేర్పులతోటి వచ్చే గవర్నమెంట్ ఉంటుంది. ఎవరైతే ప్రజల సంక్షేమము అభివృద్ధి 2 కళ్ళుగా తీసుకొని ముందుకు తీసుకెళ్తారో వాళ్ళకే ఓటు అనేది, అది కూడా దుర్భాష ఆడకుండా తిట్లు పంచాంగం లేకుండా చేస్తేనే జరుగుతుంది. కులమత జాతి మీద తన భేదాలని వాడుకొని ఏదో విధంగా రాజకీయంగా అధికారం రావాలనుకొని చేసే ప్రయత్నాలని ఎల్లకాలం ఎక్కువ కాలం ఉండదు అని చెప్పి నేను చెప్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.